जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर। దయచేసి పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ బొట్టేడు ప్రసాద్ గారిని వేదికపై సభాధ్యక్షుడు కోరుతున్నాం. దయచేసి ఈ పాత్రికేయ సోదరుల సమావేశం పాత్రికేయ సోదరులు కేటాయించిన చైర్ని కోటాయించి అందరూ వేదిక నుంచి రావాల్సి కోరుతున్నాం. వేదిక ఖాళీ చేయాలి. మన ప్రీతమ నాయకులు రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లాల గవర్నర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఒకసారి దివంగత మహానేత స్వర్గీయ శ్రీ వెంకటూరి సందేశి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ మన ప్రీతమ నాయకులు రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి మరియు సుబ్బారెడ్డి గారు
మాకు కొంచెం అలా జరగండి, కొంచెం అలా జరగండి సార్. ఒకసారి చేసినటువంటి పెద్దలు కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైఎస్ సుబ్బారెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు సోదర సమాజం ముత్యారెడ్డి గారికి, ఎంపీ అమ్మ సత్యవతి గారికి, అనగాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అల్లుడు భక్తి కుమార్ గారికి, పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ పార్టీకే సమాజాన్ని ఉద్దేశించి కొద్దిగా భక్తులను మాట్లాడుతూ కోరుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి చేసినటువంటి పెద్దలు, తండ్రి సమానులైనటువంటి రాజ్యసభ సభ్యులు వైఎస్ సుబ్బారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాయకులకు, మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు బూడు ముత్యాలనాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పటి నుంచి చాలా ఉత్సాహంగా అనకాపల్లిలో నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరిస్తూ గడిచిన 2 వారాల నుంచి జనంలోకి మాతో పాటు వస్తూ మా అందరికీ సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఏ విధంగా ఆ కుటుంబాలకి సంక్షేమ అభివృద్ధి జరిగిందో ఆ కుటుంబాలకు మళ్ళీ 1-2 సార్లు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయవలసిన బాధ్యత, జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, నాయకులందరూ కలిసికట్టుగా సమన్వయంగా పనిచేయాలని కోరుకుంటూ, ఈ రోజు ఎంపీ గారి ఆఫీస్ కూడా ఎప్పుడూ ఇక్కడ వర్కింగ్ ఉండి ఎంపీ గారు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఎంపీ అభ్యర్థి గారు తెలియజేయడం జరిగింది. మీ అందరూ కూడా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ముత్యాలనాయుడు గారికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పార్లమెంట్ సభ్యులు మేడం సత్యవతి గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గారు శ్రీ వైఎస్ సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలతో, మరి ఈరోజు మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆశీర్వదించబడి మన అనకాపల్లి పార్లమెంటుకి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి ఆత్మీయంగా పిలవగలిగినటువంటి మన పంచాయతీరాజ్ శాఖ మార్చులు, డిప్యూటీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి అన్ని నియోజకవర్గాలతో కూడా సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా తానున్నానంటూ భరోసా ఇచ్చి ఈరోజు అనకాపల్లి పట్టణంలో మరొక ఎంపీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకున్న శుభ సందర్భంలో మరి నా ఆత్మీయ సోదరులు ముత్యాలనాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు. భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అఖండ మెజారిటీతో విజయం సాధించి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి సేవ చేసే అదృష్టాన్ని ఆ భగవంతుడు కలగజేయాలని ఆశిస్తూ శుభాభినందనలు అందజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదింపబడిన మలసాల భరత్ కుమార్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు పొట్టేడ ప్రసాద్ గారికి, దిలీప్ కుమార్ గారికి, జానకి రామరాజు గారు, ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే పాత్రికేయ మిత్రులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో 7 నియోజకవర్గాలలో గతంలో ఎలాగైతే అఖండ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు, మే 13ను కూడా ఇప్పటికే గెలుపు అంతా కూడా ప్రజలు ఓటు వేయడానికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి మరి తెలియజేసుకుంటూ, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మరి నిన్న సాయంత్రం జరిగిన ఘటన మనందరికీ తెలుసు. మరి అటువంటి ఎన్ని దాడులు చేయడానికి సంకల్ప
సంకల్పం చేసిన మొక్కమని ధైర్యంతో అకుంఠిత దీక్షతో ప్రజలకి సేవ చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ప్రజలంతా కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ వై నాట్ 175 అన్న నినాదం ఖచ్చితంగా నిజమవుతుంది. ఎందుకంటే మనం ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటూ ఉన్నాం. ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఆ మహనీయుడు రాజ్యాంగాన్ని రచించి 140 కోట్ల భారతీయుల ఆకాంక్షల్ని నెరవేర్చాలని మరి రచించినటువంటి ఆ మహనీయుని జన్మదినం. నిజమైన ఆయనకి వారసత్వంగా ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తూ 125 అడుగుల ఎత్తు మహనీయుని విగ్రహాన్ని మరి ఒక సామాజిక న్యాయ మహాశిల్పంగా విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం మనందరికీ తెలుసు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు ముత్యాల నాయుడు గారికి అవకాశం ఇచ్చారు, సమన్యాయాన్ని పాటించారు. ఉత్తరాంధ్రలో బీసీ సామాజిక వర్గాలకి పెద్దపీట వేసి ముందుకు నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ప్రజలందరూ ఇప్పటికే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం పార్లమెంట్ కార్యాలయం ఇక్కడ మరి ఈ రోజు మనం ప్రారంభోత్సవం పెద్దలు సాక్షాత్తు మరి శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో మాజీ టీటీడీ చైర్మన్ గా చేసినటువంటి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకోవడం ఇది గెలుపుకే ఒక శుభ సూచకంగా ఈ రోజు మరి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై సోదరులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడు ముత్యాల గారిని మాట్లాడుతున్నారు. పార్టీ కార్యాలయం ఈరోజు అనకాపల్లి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు, రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గారు పెద్ద సమానులు వై సుబ్బారెడ్డి గారికి, మా చెల్లెమ్మ పార్లమెంటు సభ్యురాలు అనకాపల్లి సత్యతమ్మ గారికి, సోదరుడు అనకాపల్లి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి భరత్ కుమార్కి, జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు రొటేట్ ప్రసాద్ గారికి, వేదిక మీదటువంటి పార్టీ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా వచ్చినందుకు పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటికే నా అభ్యర్థిత్వాన్ని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసిన దగ్గర నుంచి కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులతో పాటు పార్టీలో ఉన్నటువంటి వివిధ క్యాడర్స్ చెందినటువంటి ఎంపీలు, జెడ్పీటీసీలు, పార్టీ పదవులు పొందుతున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ పెద్దలందరూ కూడా నా అభ్యర్థిత్వాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేశారో వెంటనే అందరూ కూడా ఫోన్లు చేసి 7 నియోజకవర్గాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక కార్యకర్త స్థాయి దగ్గర నుంచి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నప్పటికీ కూడా సామాన్య కార్యకర్తకి ఏ విధంగా అందుబాటులో ఉండాలి, పరిపాలన ఏ విధంగా చేయాలి, స్నేహభావంతో ఏ విధంగా మెలగాలి, వచ్చినటువంటి కార్యకర్తల సమస్యని ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే దాని మీద ఎదురు కొద్ది ఒదిగుండాలనేటువంటి దాని మీద గడిచినటువంటి 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నిబద్ధత, జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లో మా ప్రవర్తన ఇవన్నీ చూసిన తర్వాత మరి నేటితే పార్లమెంట్కి ఇచ్చారు. మీ అందరం కూడా బాధ్యత తీసుకుంటాము. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకుండా అభ్యర్థి గెలిపే చేయగా మీ అందరం కూడా పనిచేస్తామని చెప్పి 7 నియోజకవర్గాల నుంచి కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, నా జెడ్పీటీసీ గారు చేస్తున్నప్పుడు నా మిత్రులు, ఎంపీపీగా చేసినప్పుడు ఎంపీపీ మిత్రులు అందరూ కూడా
పార్టీ కేడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలిసిన వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో పంపినటువంటి ఎంపీ అభ్యర్థిగా మేము తప్పనిసరిగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది. తప్పనిసరిగా కష్టపడి పనిచేస్తాము. మీరు మా కార్యకర్తగా అండగా ఉండేటువంటి నాయకుడు అనినిత్యం ఏ క్షణాన్నైనా ఫోన్ చేస్తే వెంటనే ఫోన్లో మాట్లాడటం మీ దగ్గర చూసాము. మా కష్టాన్ని వింటున్నారు, మా సమస్యను పరిష్కారం చేస్తున్నారు. మీలాంటి నాయకత్వం మాకు అవసరము. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మిమ్మల్ని అభ్యర్థిగా పంపించారని చెప్పడం, అలాగనే మరి అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి యువకుడు, ఉత్సాహవంతుడు, తన తల్లి కూడా, నేను కూడా ఇద్దరు జడ్పీటీసీగా 2001 నుంచి 6 వరకు కూడా జడ్పీటీసీగా పనిచేశాము. తర్వాత ఎంపీపీలుగా కూడా పనిచేశాము. సుదీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో భరత్ కుమార్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటన చేయడం జరిగింది. అభ్యర్థిత్వం ఎప్పుడైతే ఖరారైందో అప్పటి నుంచి అనకాపల్లి పట్టణంలో నుంచి రూరల్ అనకాపల్లి కసిపాడు రూరల్ ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా భరత్ కుమార్ గారికి అభ్యర్థిత్వాన్ని కూడా స్వాగతించి జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించి తన చేతుల్లో పెట్టేటువంటి ఆలోచనతో, అటువంటి ఆశయంతో ప్రతి కార్యకర్త కూడా ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్వాగతం లభిస్తా ఉంది. దీనికి కారణం 2019 నుంచి మరి గత నెల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పాలన. ఆ పాలన కూడా ఎక్కడ కూడా వివక్షకి తాగకుండా, కులం, మతం, వర్గం రాజకీయాలు చూడకుండా సాచురేషన్ మోడ్ లో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పేద కుటుంబాలందరూ కూడా ఈ రోజు సంతోషంగా ఉన్నారు, ఉండగలుగుతున్నారు. మరి మా తాలూకా ఆనందం పొందుతున్నారు అనేటువంటి ఆలోచన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించినటువంటి పథకాలన్నీ కూడా గడప గడపకి మాట్లాడినటువంటి వారి తాలూకా చక్కటి స్వాగతం మమ్మల్ని అభిమానిస్తూ జగనన్న వల్ల మా కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉండగలిగాయి. మరి అబద్ధాలు ఇచ్చేటువంటి పెన్షన్ అది సెలవు దినమైనా, పండుగ దినమైనా, 1వ తారీఖున తెల్లవారు ముందే సూర్యోదయం కాకముందే అక్కడ ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ బస్ ద్వారా తొలుపు తట్టి ఆప్యాయంగా పలకరించి ఆ పెన్షన్ వాళ్ళ చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమం ప్రకటించి ఇవన్నీ కూడా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రావడానికి ఇది దోహదపడుతుంది. ప్రజలు కూడా వైఎస్ఆర్ పార్టీని స్వాగతిస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు పోలింగ్ జరుగుతుంది, ఎప్పుడు బ్యాంకు మీద 2 బ్యాంకుల మీద ఓటేసి మా శాసనసభ్యుడిని, మా పార్లమెంట్ సభ్యుడిని అత్యధిక మెజార్టీ ఏ విధంగా గెలిపించుకోవాలని చెప్పి ఒక పక్క ప్రజలు ఆలోచిస్తూ మరి ఈ రోజు ఎవరి మధ్యలో పోటీ జరుగుతూ ఉంది. ఒక సామాన్యుడికి, ఒక బల సంపన్నుడికి. ఎక్కడో కడపలో ఉన్నటువంటి సీఎం రమేష్ కి అనకాపల్లి వచ్చి పోటీ చేసేటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి 7 శాసనసభ్యులు క్యాండిడేట్లు ఎవరైతే జనసేన నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి మాత్రమే సీఎం రమేష్ ని కడప నుంచి అనకాపల్లికి దిగుమతి చేయడం జరిగిందనే విషయం ఇప్పటికే ప్రజలు గమనించడం జరిగింది. ఏదో ఇక్కడ గతంలో గెలుద్దాము, డబ్బులతో గెలుద్దాము, డబ్బులు పంచుదామని అంటే వేసేటువంటి డబ్బుకి ఏ ఒక్క అక్కచెల్లమ్మ కానీ అవ్వతంత్ర కానీ సిద్ధంగా లేదు. ఈ రోజు ఆ అక్కచెల్లమ్మను ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి అని వెళ్తే ఓటు ఇవ్వడానికి నీ డబ్బులు ఇవ్వడానికి కావాలి, మా జగన్మోహన్ డబ్బులు నా బ్యాంకు ఖాతాలో 1,50,000 ఉన్నాయి, నువ్వు ముష్టి అడుక్కో, నీకు కూడా మేము ఇస్తామని చెప్పి అనే పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కచెల్లమ్మలు ఉన్నారు. ప్రజలందరూ కూడా స్థానికులకి మద్దతు తెలియజేయడానికి ఈ రోజు జనబలానికి మధ్యలో జరిగినటువంటి పోటీ, ఈ రోజు ఒక బల సంపన్నుడికి, ఒక సామాన్యుడికి జరిగేటువంటి మధ్యలో జరిగినటువంటి పోటీ. ఇప్పటికే గడిచిన ఎన్నికలు ఇప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. గడిచినటువంటి ఎన్నికల్లో ఒక లోకల్ సూర్యప్రకాశరావు, ఒక అల్లు అరవింద్ వాళ్ళు కూడా డబ్బుందనేటువంటి మతంతో ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసి చిత్తుగా ఓడించి వాళ్ళని ఎక్కడ పంపించారో ఈ రోజు ఈ సీఎం రమేష్ అనేటువంటి సంతకాలు పెట్టి అనేక అక్రమాలకి పాల్పడి చిన్నతనం నుంచి కూడా అక్రమ మార్గంలో తన తండ్రి దగ్గర నుంచి కూడా ఒక అక్రమ మార్గ చరిత్ర కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆసరాతో తన బినామీగా అనేక వేల కోట్లని అడ్డుకలుగా సంపాదించి ఆ డబ్బుతో అడ్డుకలుగా గెలిచేదానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి.
స్థానికుడికి స్థానికేతరుడికి స్థానికుడు ఇక్కడ అందుబాటులో ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు. ఒక చిన్న కుటుంబంలో చిన్న రైతు కుటుంబంలో పుట్టి మన మధ్యలో సుమారుగా 36 సంవత్సరాల నుంచి ఒక ప్రజాప్రతినిధిగా వాటమైనటువంటి నాయకుడిగా, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేటువంటి నాయకుడిగా ఈ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే దానికి పంపించారు. తప్పనిసరిగా మేము గెలిపించుకుంటాము. తప్పనిసరిగా ఏ సీఎం రమేష్ కడప నుంచి అడగారికి దిగుమతి అయ్యాడో ఇక్కడి నుంచి పాస్ చేసి కడపకు కానీ లేదు సంకేతాలు ఎక్కడ పోతే అక్కడ పంపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి గడిచినటువంటి ఇద్దరికి కూడా ఏ విధంగా అయితే ఈ ప్రాంత ప్రజలు విద్యుత్ కలిగినటువంటి ప్రజలు ఉన్నారు, విద్యుత్ కలిగినటువంటి ఓటర్స్ ఉన్నారు, వారందరూ కూడా సీఎం రమేష్ ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మనసాల భరత్ కుమార్ మీద పోటీ చేసేటువంటి వ్యక్తి ఇక్కడ ప్రజలకి కొత్త కాదు. తన పాలన చూశారు, తన అందుబాటులో ఉండే విధానం చెప్పారు, చూశారు. ఎక్కడా కూడా నామినేషన్ వేసిన తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత ఇప్పటికే చూడండి సుదీర్ఘ 15 సంవత్సరాల నుంచి నెమ్మదినటువంటి కార్యకర్తకి ఎక్కడైనా అందుబాటులో ఉన్నాడేమో మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను కూడా ఒకప్పుడు అక్కడ నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళనే కనీసం ఫోన్ తీసుకోవడానికి నాయకుడు కార్యకర్తలు ఏమేమి ఇబ్బంది ఉన్నటువంటి ఆలోచన కూడా నాకు ఉండదు. ఎవరు ఏమైపోతే నాకెందుకులే, నాకు పదవి ఉంటే చాలని చెప్పి ఆ ఉన్నటువంటి పదవిని కూడా అనంతపురం చేతుల్లో అధికారాన్ని పెట్టి విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. ఇక్కడ ఉండేటువంటి అనకాపల్లిలో తన మంత్రిగా ఉండేటప్పుడు ఎంతవరకు అందుబాటులో ఉండగలిగాడు. మరలా ఈ రోజు 15 సంవత్సరాల అజ్ఞాతంలో ఉండి ఈ రోజు మళ్ళీ అధికారాన్ని చేపట్టడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా? జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా? ఈ రోజు అసలు ఎక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు, ఏ క్యాండిడేట్ మారుతున్నారు అనేటువంటిది తనకే ఆలోచన లేనటువంటి వ్యక్తి ఆ పార్టీని నడిపిస్తున్నటువంటి దానిలో మీరు ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయగలుగుతారు? మరి భరత్ కుమార్ యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, ఎక్కడనే ఉంటాడు, చేయగలిగినంత సహకారం ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. తన దగ్గరికి అయితే వెళ్ళాలని అయితే 4 గేట్లు దాటుకుని వెళ్ళాలి. మరి చిరంజీవి భరత్ కుమార్ దగ్గరికి అయితే వితౌట్ పెర్మిషన్ కూడా అక్కర్లా. ఇంట్లో ఉన్న ఏ కార్యకర్తకి ఎంత అవసరం ఉన్నా, ఎటువంటి సమస్య వచ్చినా నేరుగా ఇంట్లోకి వెళ్ళి దగ్గర కూర్చొని తల్లి ఒక కాబట్టి ఎదురుకి ఇస్తే కూర్చోబెట్టి తాగుతూ మాట్లాడుకుంటూ ఆ సమస్యని తక్షణమే పరిష్కారం చేసేటువంటి ఆలోచన. అలాగే ఇద్దరం కలిసి పనిచేస్తాము, ఇద్దరు కలిసి అందుబాటులో ఉంటాము. ఇక్కడే కార్యాలయం ఉంటుంది, ఇక్కడే మా తాలూకా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాలూకా క్యాంపస్ ఇక్కడ ఉంటుంది. వారానికి కనీసం 2 రోజులు ఉదయం 10 గంటలకు వచ్చి రాత్రి 9 గంటల వరకు కూడా ఆఫీసు పనిచేస్తుంది. ఆఫీస్ అయితే 24 గంటలు పనిచేస్తుంది. 2 రోజుల నుంచి 3 రోజుల వరకు కూడా అనకాపల్లిలోనే ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటాను. పిఏ కంటిన్యూ ఉంటాడు. ఎప్పుడైనా అత్యవసర పని మీద ఏదైనా లెటర్స్ కావాలన్నా ఎవరు కూడా అక్కడ రావడం లేదు. ఎక్కడైనా పెడితే లెటర్ అక్కడ పంపించే దాంట్లో సంతకం పెట్టి మెసేజెస్ ఇక్కడ పంపించి మీ చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి మీకు ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి పెద్ద సమస్య వచ్చినా మీకు చేయగలిగింది మేము చేస్తాము. మా చేసేటువంటి పెద్దలు సుబ్బారెడ్డి గారు కూడా ఇక్కడే ఉంటారు. పార్లమెంట్ నిధులు ఉంటాయి, రాజ్యసభ నిధులు ఉంటాయి, శాసనసభ నిధులు ఉంటాయి, జిల్లా పరిషత్ నిధులు ఉంటాయి, మండల పరిషత్ నిధులు ఉంటాయి. వీటన్నిటితో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం ఒకటే. ఏ ప్రాంతంలో అయితే మీరు ఉన్నారో ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా నిత్యం మీరు అందుబాటులో ఉండాలి. చక్కగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మీరు చేయగలిగినంత చేయాలి. మీ నిధుల్ని నేను మంజూరు చేస్తానని చెప్పి ఇప్పటికే మమ్మల్ని ఆశీర్వదించి మీ వంతుకు పంపించారు. మరి మీడియా మిత్రులందరూ కూడా మీ ద్వారా ఒక మెసేజ్ కూడా ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. స్థానికుడికి స్థానికేతరుడికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి. నిత్యం ఎక్కడ ఉంటాం మేము. తన ఫ్లైట్ చార్టర్ ఫ్లైట్ లో వస్తాడు, ఎయిర్పోర్ట్ లో దిగుతాడు, బెంజికర్ లో వస్తాడు. ఇప్పటికే అనకాపల్లి మొట్టమొదటిసారిగా వచ్చాడంట. మేము 1967లోనే అనకాపల్లి బేతాల కాన్వెంట్ లో నేను ఫస్ట్ స్టాండర్డ్ చదువుకున్నాను. ఇక్కడ పెద్ద స్కూల్లో హై స్కూల్ చదువుకున్నాను. ఈ ప్రాంతంలో ఎంతో మంది నా స్నేహితులు ఉన్నారు, చిరకాల మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అందరూ కూడా ఎవరి కాలంలో నా గెలుపుకి, భరత్కుమార్ గెలుపుకి, నా గెలుపుకి కూడా పనిచేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో 7 శాసనసభ్యులు కూడా మంచి మెజారిటీతో గెలుస్తారు. దానికి శ్రీరామ్ రక్షే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి స్వతంత్ర మోడ్ లో అందించినటువంటి ఒక సంక్షేమ పథకాలు
గ్రామాల్లో అందించినటువంటి సచివాలయ పాలన. ఈ రెండే నిదర్శనం. ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉండాలి, ప్రతి పేదవాడు పిల్లలు చక్కగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి చదువు చదవాలి. జగనన్న విద్య దేవన జగనన్న వసతి దేవన అనేటువంటి కార్యక్రమాలతో పెద్ద చదువులు చదివించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక విధాలుగా వాళ్ళు సాగిస్తున్నారు. ఒక ఆసరా, ఒక అమ్మఒడి, ఒక చేయూత, ఒక చేదోడు, ఒక రైతు భరోసా, ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏ ఒక్కటి అర్హత ప్రామాణికంగా తీసుకున్నటువంటి పాలన సాగిస్తున్నటువంటి జగన్ మాకు కావాలి. జనబలం ముందు జనబలం ఎక్కడ కూడా కనిపించకపోతుంది అనేటువంటి నినాదంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఉన్నటువంటి విషయాన్ని నాకు సీఎం రమేష్ కి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంతుందో నేను ప్రజానాయకుడిని, వారు ఇక్కడ వేల కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని అడ్డగోలుగా సంపాదించుకోవడానికి మాత్రమే సీఎం రమేష్ పోటీ చేయడానికి వచ్చాడనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి అతి సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి నన్ను అరుణ్ కూడా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ఓటర్లందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ సెలవు తీసుకుంటామన్నా. జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్. ఇప్పుడు అభ్యర్థి మన్సాల్ భారత్కి, పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఉచ్చారణకి, పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ సత్యవతి గారికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వేదిక మీద ఉన్న మీడియా సోదరులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకి మన రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రతి వాళ్ళు సంఘంలో తలకాయ ఎత్తుకొని ఎట్లా జీవించాలని ఒక దిశ చేసిన రాజ్యాంగం ద్వారా ఇచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ప్రజలు కూడా అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరొక ముఖ్య సంఘటన నిన్న జరిగిన మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై విజయవాడ నగరం నడుబొడ్డున బస్సు యాత్రల సందర్భంగా దాడి జరిగి త్రుటిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. అయినా సరే ఆ దాడి వల్ల ఆయన గాయమై స్టీచర్స్ పడి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే 2019లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్ర ద్వారా ప్రజా స్పందనతో ఎంతో దీనితో రాబోయే ఎన్నికల్లో 19 ఎన్నికలకు ముందు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో మళ్ళా పునరావృతం కాకుండా ఉండేటట్టు ఎలక్షన్ కమిషన్, ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీనిపై తీవ్రంగా స్పందించి ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైనా ఈ దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించడమే కాక రాష్ట్ర ప్రజలందరికీ ఈ దాడి వెనుక ఉన్నవారి నిజ స్వరూపాలు కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి విన్నపం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని ఇది చేసినా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల గుండెల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. వాళ్ళ ఆశిస్తున్నారు, ఆ దేవుడు ఆశిస్తున్నారు. తప్పకుండా ఆయన ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి దాడుల నుంచి తప్పకుండా బయటకు వచ్చి మళ్ళా ప్రజలకు మేలైన సేవలు అందించే కార్యక్రమం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోడి ముత్యాలనాయుడు గారిని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి అసెంబ్లీ ఎన్నిక నుంచి భారత్ని
అసెంబ్లీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. గత 15-20 రోజుల నుంచి కూడా అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పార్లమెంట్ నియోజకవర్గ 7 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతుంది. తప్పకుండా 7 నియోజకవర్గాల్లో 2019 ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే మా అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచారు, మళ్ళా ఈరోజు కూడా ఈ మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా తప్పకుండా అసెంబ్లీ అభ్యర్థి అందరూ కూడా గెలుస్తారు ప్రజల ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో అని చెప్పి మేము చెప్పగలుగుతాము. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని పార్టీలు 3 పార్టీలు కలిపి వచ్చి బీజేపీ, జనసేన, టీడీపీ ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారని ఒకసారి ఆలోచించు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధిక శాతం బీసీలు ఉండే ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉండే బీసీల జీవితాల్లో, బీసీలు, దళితులు, గిరిజనులు వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే కోసం, వాళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, వాళ్ళ మేలు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అది మీకు అందరికీ కూడా తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో దాని ఫలితాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటి ప్రాంతంలో కేవలం ఎలక్షన్లకు బీసీలు ఉండే ప్రాంతంలో ఓసీ అభ్యర్థులను తీసుకొచ్చి, అది కూడా వేరే రాష్ట్రము వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మనపై ఎలక్షన్లో నిలబెట్టి ఆర్థిక దీనితో మన అభ్యర్థుల్ని తొక్కేయాలనే కార్యక్రమం, మన బీసీ అభ్యర్థులు అడగదొక్కాలనే దీంతో వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ఈ విధంగా ఉన్నాయనేది ప్రజలందరూ కూడా గమనించారు. బీసీలు బాగోగులు కోరేది బీసీలు అంటే మాకు బ్యాక్ బోన్ అని చెప్పి వాళ్ళ కోసం అధికారంలోకి వచ్చినాక గత 5 సంవత్సరాల్లో కూడా అత్యధిక శాతం రాజకీయ పదవుల్లో కానీ, సంక్షేమ పథకాల అమలులో కానీ ఎన్నో కార్యక్రమాల్లో వేరు చేసిన ప్రభుత్వం మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి మరీ ఆలోచించుకోవాలి. మరీ ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో మన ప్రాంతంలో మనకు అందుబాటులో ఉండే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిని మీ ప్రాంతంలో పెరిగి మీ ఆ ప్రాంతంలో వినియోగించి గ్రామ స్థాయి పార్లమెంట్ అభ్యర్థి పంపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్. ఒక్కసారి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మరీ ముఖ్యంగా ఆలోచించండి. మీకు 24 గంటల్లో అందుబాటులో ఉండే నాయకులు కావాలా, కేవలం మీడియాల ద్వారా ప్రచారం చేసి ఎలక్షన్లు అయిపోయినాక వెళ్ళిపోయే వాళ్ళు కావాలా, నిరంతరం మీ సమస్యలపై పోరాడే పార్లమెంట్ సభ్యులు కావాలా, ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ అయిపోయినాకనో మళ్ళీ ఎప్పుడో ఒకసారి వచ్చి కనపడిపోయే పార్లమెంటు సభ్యులు కావాలని ఆలోచించుకోవాలని చెప్పి ఒకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, తప్పకుండా అనకాపల్లి ప్రజలు చాలా విఘ్నతతో, తెలివితో ఆలోచన చేసి అనకాపల్లి పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలు ఆలోచన చేసి తప్పకుండా మా అభ్యర్థులను ఆశీర్వదిస్తారని, మరో ముఖ్యంగా అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి భరత్. ఎందుకంటే అనకాపల్లి అసెంబ్లీలో కూడా భరత్ యువకుడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, వాళ్ళ మదరు ప్రత్యక్ష రాజకీయాల్లో 20 సంవత్సరాలు ఉన్నారు ధర్మ గారు. అటువంటి కుటుంబం కేవలం యువకులను ఎంకరేజ్ చేస్తే రాబోయే తరాలకి, భావి తరాలకి వాడు మంచి పాలన అందిస్తారనే గొప్ప ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు యువకులను ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ముఖ్యంగా ఆయన ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి, అదేవిధంగా అసెంబ్లీ పరిధిలో ఉన్న మిగతా 6 అభ్యర్థులు కూడా ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించాలని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న డాక్టర్ సత్యవతి గారు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పుణ్యం ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు సులభతరంగా ఉంటుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దానికి ప్రణాళిక నుంచి బయటపడ్డారు. అదే దాడి జరిగిన ప్రాంతం, దాడి జరిగిన ఇది చూస్తే ఒక్క 1/2 ఇంచ్ కిందకు వచ్చుంటే ముఖ్యమంత్రి గారి కన్ను ఎంత గాయమయ్యేది, అది కన్నుతో పోయేదా లేకపోతే ప్రాణాలు కూడా కూర్చుండేదా అనేది పూర్తి స్థాయిలో మనకే అర్థం కాక మేము ఆలోచన బాధలో ఉంటే, దాడి జరిగిన గంటల్లోనే స్క్రిప్ట్ రెడీ చేసుకుని
దీన్ని కూడా కృత్రిమంగా తయారు చేసి దాడి చేయించుకున్నారు, ఆర్టిఫిషియల్గా తయారు చేసి దాడి చేయించుకున్నారని ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుందంటే దీని వెనక ఎవరున్నారు ఈ దాడి అనేది క్లియర్గా అప్పుడు కూడా నేను చేశాను. ప్రాణాపాయం నుంచి కత్తి ఎయిర్పోర్ట్లో కత్తి దాడిలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటపడితే అది కోరికత్తి గ్రామాలు అది మళ్ళా ఎలక్షన్ కోసం చేశామని చెప్పి టిఫ్టీ కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, ఎన్ని దాడులు జరిగినా ప్రజల ఆశీస్సులు ఉన్నా, ప్రజల ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో మా ముఖ్యమంత్రి గారు బయటకు వస్తారు, తప్పకుండా ప్రమాదాల నుంచి బయటపడతారు. కానీ ఈ కుట్ర దాడులు వెనుక ఎవరున్నారు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నారా, ఎవరున్నారు అనేది నిగ్గు చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను.